యూపీఎస్సీ మెయిన్స్ 2024 ఇంకో 90 డేస్లో ఉంది. అండ్ దీనికి మరి ఈ ఎగ్జామ్లో జిఎస్ జనరల్ స్టడీస్కి సంబంధించి 4 పేపర్స్ ఉన్నాయి. ఈ 4 పేపర్స్లో ఆల్మోస్ట్ ప్రతి పేపర్లోనూ 20 మా వరకు యూనిట్స్ ఉన్నాయి. అండ్ ప్రతి క్వశ్చన్ పేపర్లోనూ 20 క్వశ్చన్స్ వస్తాయి. మరి ఈ క్వశ్చన్స్కి ఒక పవర్ఫుల్ ఇంట్రడక్షన్ ఎలా రాయాలి? ప్రతి క్వశ్చన్కి పవర్ఫుల్ ఇంట్రడక్షన్ రాయాలి. అంటే యూఆర్ సపోజ్ టు బి రెడీ విత్ ద 80 ఇంట్రడక్షన్స్. సో 80 ఇంట్రడక్షన్స్ మీరు రాయాలంటే మీ మైండ్ని చాలా ఫర్మిడబుల్గా ప్రోగ్రామింగ్ చేయాలి. సో హౌ టు ప్రోగ్రామ్ యువర్ మైండ్ టు రైట్ ఎ పవర్ఫుల్ ఇంట్రడక్షన్? సో దీని గురించి తెలుసుకునే ముందు ఒక అనౌన్స్మెంట్. ఆప్షనల్ సెలెక్షన్ సింపోజియం 2025 ఇది తెలుగు లిటరేచర్, పిఎస్ఐఆర్, మ్యాథమెటిక్స్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ జాగ్రఫీ ఈ సబ్జెక్ట్స్ మీద ఆప్షనల్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే అంశాన్ని తెలియజేస్తూ 30th జూన్ నుంచి జూలై 6th వరకు ఒక 7 days పాటు ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాం. సో ఈ ప్రోగ్రాంలో హౌ టు సెలెక్ట్ ది ఆప్షనల్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా వచ్చినాయి, ఇటువంటి అంశాలన్నీ చెప్తారు. అండ్ ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడానికి ఇక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, లేకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేయండి. సో దీనికి ఇంట్రడక్షన్లో అంటే ఏంటి అసలు? ఫస్ట్ ఇంట్రడక్షన్ అనేది ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఇంట్రడక్షన్తో మొదలవుతుంది. సో మన రాసే ఆన్సర్లో 30 to 40 వర్డ్స్ ఫస్ట్ ఏవైతే ఉంటాయో ఆ ఫస్ట్ 30 to 40 వర్డ్స్ ఇంట్రడక్షన్. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే ఫస్ట్ 4 to 5 lines ఇన్ ది ఆన్సర్ ఆర్ ద ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఇట్ మేక్స్ ది ఇవాల్యుయేటర్ టు రీడ్ యువర్ ఆన్సర్ పర్ఫెక్ట్లీ. అంటే ఇంట్రడక్షనే సరిగ్గా లేకపోతే ఇవాల్యుయేటర్ నీ మిగతా ఆన్సర్ని సరిగ్గా చదివే అవకాశం లేదు. సో ద ఇంట్రడక్షన్ విల్ కమ్యూనికేట్ ది ఇవాల్యుయేటర్ అబౌట్ ద ఎంటైరిటీ ఆఫ్ ది ఆన్సర్. అంటే మిగతా ఆన్సర్ మొత్తంలో ఇప్పుడు సపోజ్ 150 పదాల ఆన్సర్లో 30 పదాలు ఇంట్రడక్షన్ ఉంటుంది, మిగతా 120 పదాలు నువ్వేం రాయబోతున్నావు అనే విషయాన్ని ఆ 30 to 40 వర్డ్స్లో చెప్పేస్తుంది. సో ఇది ఏమై ఉండాలి, ఏమి రాయాలి దీంట్లో? ఐదర్ యూ కెన్ స్టార్ట్ యువర్ ఇంట్రడక్షన్ విత్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది క్వశ్చన్. కాంటెక్స్ట్ ఆఫ్ ద క్వశ్చన్ అంటే క్వశ్చన్ బ్యాక్గ్రౌండ్ చెప్పడం అనమాట. అంటే ఆ క్వశ్చన్ ఏ బ్యాక్గ్రౌండ్లో ఇవ్వబడింది. ఆర్ డిఫైనింగ్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ది క్వశ్చన్. సో సెంట్రల్ థీమ్ అంటే ఏ కాన్సెప్ట్ మీద హైలైట్ చేస్తూ క్వశ్చన్ ఇవ్వబడింది అది డిఫైన్ చేయడం. ఇంటగ్రేటింగ్ ద కీవర్డ్స్ ఇన్ ది ఆన్సర్ ఇన్ ద క్వశ్చన్స్. అంటే కొన్నిసార్లు క్వశ్చన్లో 2-3 పార్ట్లు ఉంటాయి. ఆ 2-3 పార్ట్లలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ అన్నింటినీ ఇంటిగ్రేట్ చేస్తూ ఆ కీవర్డ్స్ని ఇంటిగ్రేట్ చేస్తూ ఆన్సర్ రాయడం. ఆర్ యూ కెన్ స్టార్ట్ యువర్ ఆన్సర్ విత్ ఎ కొటేషన్ బై ఎ పవర్ఫుల్ ఫిలాసఫర్, ఆర్ కొటేషన్ బై పొలిటికల్ థింకర్, ఆర్ లేకపోతే ఒక కొటేషన్ పొలిటికల్ లీడర్, ఎమినెంట్ పొలిటికల్ లీడర్, ఆర్ ఎ కొటేషన్ ఫ్రమ్ ఎనీ కమిటీ రిపోర్ట్స్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్. ఇలా కొటేషన్తో కూడా మొదలు పెట్టచ్చు ఆ రిలవెన్స్ని బట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ 2023 జిఎస్ పేపర్ 1 ఇండియన్ సొసైటీకి సంబంధించి ఒక క్వశ్చన్ చూడండి. చైల్డ్ కడ్లింగ్ ఈజ్ నౌ బీయింగ్ రీప్లేస్డ్ బై మొబైల్ ఫోన్స్. డిస్కస్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ద సోషలైజేషన్ ఆఫ్ ద చిల్డ్రన్. సో ఇందులో కీవర్డ్స్ ఏంటి? చైల్డ్ కడ్లింగ్ అండ్ సోషలైజేషన్. సో చైల్డ్ కడ్లింగ్ ఈజ్ రీప్లేస్డ్ బై మొబైల్ ఫోన్స్ అనేది ఒకటి ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. రెండవది దీనివల్ల సోషలైజేషన్ మీద ప్రభావం పడుతుంది. దీనికి ఆన్సర్ నేనైతే ఎలా రాస్తాను? ఇది ఇంపాక్ట్ ఆన్ ద సోషలైజేషన్ ఆఫ్ చిల్డ్రన్ అంటే చాలామంది మనం మీమ్స్లో ఈ సోషల్ మీడియా మీమ్స్లో చూసే దాని ప్రకారం ఈ మొబైల్ ఫోన్స్ వాడతాం, కానీ ఆ మొబైల్ ఫోన్స్ వల్ల ప్రపంచం నాశనం అయిపోతుందనే ఒపీనియన్లో ఉంటాం, కానీ వాడుతూ ఉంటాం. కానీ ఇంపాక్ట్ ఏంటి అనేటటువంటి డైమెన్షన్లో చూసినప్పుడు సోషలైజేషన్ పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ 2 అంశాలని రిఫర్ చేసే విధంగా ఇక్కడ ఇంట్రడక్షన్ రాయాలి. సో బోత్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ ఆర్ యూజింగ్ ది మొబైల్ ఫోన్స్ ఫర్ ద వర్క్. ఓన్లీ పేరెంట్స్ కాదు, ఓన్లీ చిల్డ్రన్ కాదు, ఇద్దరు వాడుతున్నారు. ఫర్ వర్క్, ఎంటర్టైన్మెంట్ ఆర్ ఎడ్యుకేషన్ ఆర్ ఎనీ అదర్ పర్పస్. సో మన వర్క్ కోసం కానీ, ఎంటర్టైన్మెంట్ కోసం కానీ, చదువుకోవడం కోసం కానీ ఏదో ఒక పర్పస్ తోటి ఉపయోగిస్తున్నది. అండ్ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ద సోషలైజేషన్ ప్రాసెస్ ఆఫ్ ద చిల్డ్రన్ బోత్ పాజిటివ్లీ అండ్ నెగిటివ్లీ. ఈ 2 పాయింట్లు నేను మిగతా ఆన్సర్లో చెప్తాను అని చెప్పి ఇంట్రడక్షన్లోనే చెప్పేస్తాను, ఏది పాజిటివ్ నెగిటివ్ ఇంపాక్ట్ అనే దాని గురించి. హెన్స్ నెసెసరీ సోషల్ అండ్ పాలసీ మెజర్స్ ఆర్ రిక్వైర్డ్ టు బ్యాలెన్స్ బిట్వీన్ ద రియల్ వరల్డ్ సోషలైజేషన్ అండ్ వర్చువల్ సోషలైజేషన్.
సో రియల్ వరల్డ్ ఇక్కడ సోషలైజేషన్ అనే దాన్ని వర్చువల్గా కూడా, అంటే మొబైల్ ఫోన్స్ ద్వారా కూడా మనం సోషలైజేషన్ సాధించవచ్చు, ఓన్లీ ఫిజికల్గానే కాదు. సో రెండింటి మధ్యన, అంటే ఈ ఫిజికల్ సోషలైజేషన్, రియల్ వరల్డ్ సోషలైజేషన్, అండ్ ఆన్లైన్ సోషలైజేషన్ అంటే వర్చువల్ సోషలైజేషన్, ఈ రెండింటికి మధ్య ఒక బ్యాలెన్స్ ఉండే విధంగా సోషల్ మెజర్స్ ఉండాలి అండ్ పాలసీ మెజర్స్ ఉండాలి అని చెప్తూ ఈ మొదటి క్వశ్చన్కి ఇంట్రడక్షన్ చెప్తాం. ఇక రెండో టైప్ ఆఫ్ ఇంట్రడక్షన్, ఎగ్జాంపుల్ టు జిఎస్ పేపర్ 2023 ఇండియన్ పాలిటీలో ఇచ్చిన క్వశ్చన్: హూ ఆర్ ఎంటైటిల్డ్ టు రిసీవ్ ఫ్రీ లీగల్ ఎయిడ్? అసెస్ ద రోల్ ఆఫ్ ద నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇన్ రెండరింగ్ ద ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇన్ ఇండియా. ఇది 10 మార్క్స్ క్వశ్చన్, 150 వర్డ్స్. ఇందులో కీవర్డ్స్ ఏంటి? ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ఒకటి, నల్సా అనేది ఒకటి, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. సో ఈ రెండింటిని కలుపుతూ మన ఆన్సర్ ఉండాలి. సో ఇక్కడ దేనికి ఎలా ఉండాలి అంటే, ఇందులో హూ ఆర్ ఎంటైటిల్డ్ టు రిసీవ్ ద ఫ్రీ లీగల్ ఎయిడ్ సూక్ష్మంగా చెప్తాం ఇక్కడ ఇంట్రడక్షన్లో ఫస్ట్ లైన్లోనే. వల్నరబుల్ సెక్షన్స్ ఇంక్లూడింగ్ ది ఎస్సీ ఎస్టీ విమెన్ ఎట్సెట్రా ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది ఫ్రీ లీగల్ ఎయిడ్ అని చెప్తూ దాని బ్యాక్గ్రౌండ్ కాంటెక్స్ట్ చెప్తున్నాం. కాంటెక్స్ట్ ఏంటి? కాన్స్టిట్యూషనల్ కాంటెక్స్ట్. ఆర్టికల్ 39A ఆఫ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఈజ్ క్రియేటింగ్ ఏ కాన్స్టిట్యూషనల్ అబ్లిగేషన్ ఫర్ ద స్టేట్ టు ప్రొవైడ్ ద ఫ్రీ లీగల్ ఎయిడ్. అండ్ అలాగే నల్సా గురించి కూడా చెప్తున్నాం. నల్సా గురించి చెప్తూ, నల్సా విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద నల్సా యాక్ట్ ఆఫ్ 1987 హ్యాస్ అ లీగల్ అబ్లిగేషన్ టు ఎన్ష్యూర్ దిస్. లీగల్ అబ్లిగేషన్ అంటే లా ప్రకారం, చట్టం ప్రకారం కంపల్సరీగా నల్సా అనేటటువంటిది, దాని రోల్ ఏంటి అంటే ఉచిత న్యాయ సలహా సదుపాయం కల్పించడం. ఇట్లా ఒక కాంప్రహెన్సివ్ పవర్ఫుల్ ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. ఇక జిఎస్ పేపర్ 3 ఇంటర్నల్ సెక్యూరిటీ 2023లో అడిగినటువంటి మరో క్వశ్చన్ చూడండి. గివ్ అవుట్ ద మేజర్ సోర్సెస్ ఆఫ్ టెర్రర్ ఫండింగ్ ఇన్ ఇండియా అండ్ ద ఎఫర్ట్స్ బీయింగ్ మేడ్ టు కర్టైల్ దీస్ సోర్సెస్. In the light of this, also discuss the aims and objective of the No Money for Terror conference recently held at New Delhi in November 2022. ఇందులో రెండు పార్ట్లు ఉన్నాయి. సో సోర్సెస్ ఆఫ్ టెర్రర్ ఫండింగ్ ఇన్ ఇండియా అండ్ ఎఫర్ట్స్ బీయింగ్ మేడ్ టు కర్టైల్ దీస్ సోర్సెస్, ఇదొక ఆస్పెక్ట్. అండ్ మూడో ఆస్పెక్ట్ ఏంటి అంటే, లైక్ నో మనీ ఫర్ టెర్రర్ కాన్ఫరెన్స్ 2022 హెల్డ్ ఇన్ న్యూ ఢిల్లీ. ఈ మూడింటిని టచ్ చేసే విధంగా ఆన్సర్ ఉండాలి. టెర్రరిజం ఇంట్రడక్షన్లో ఏమి ఉండాలంటే, ఫస్ట్ టెర్రరిజం ఫైనాన్షియల్ సోర్సెస్ ఏంటి, ఫండింగ్ సోర్సెస్ ఏంటి. టెర్రరిజం సర్వైవ్స్ ఆన్ ఫైనాన్షియల్ సోర్సెస్ ఇంక్లూడింగ్ ద డిజిటల్ కరెన్సీస్ అండ్ రియల్ కరెన్సీస్. రియల్ అసెట్స్, రియల్ అసెట్స్ అంటే మనకి ఈ ఫిజికల్ వరల్డ్లో ఉండేటటువంటి క్యాష్ కానీ, లేకపోతే గోల్డ్ కానీ, లేకపోతే డిజిటల్ కరెన్సీస్. డిజిటల్ కరెన్సీస్ అంటే ఎనీథింగ్ దట్ కెన్ బి అవైలబుల్ ఆన్లైన్. సో అటువంటి రెండింటి అంశాలని ఇన్సిస్ట్ చేస్తున్నాం. అండ్ రెండో పాయింట్లో నో మనీ ఫర్ టెర్రర్ కాన్ఫరెన్స్ గురించి రిఫరెన్స్ ఇస్తున్నాం. హోమ్ మినిస్ట్రీ హెల్డ్ ద థర్డ్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఆన్ నో మనీ ఫర్ టెర్రర్. అంటే ఈ నో మనీ ఫర్ టెర్రర్ అనేటటువంటి ఉద్దేశం ఏంటి అంటే, ద థీమ్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ ఈజ్ హెల్పింగ్ టు బిల్డ్ ద గ్లోబల్ మొమెంటమ్ అగైన్స్ ది టెర్రర్ ఫండింగ్. సో ఇట్లా మొత్తం క్వశ్చన్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మనకి తెలుసు అనేటటువంటి మీనింగ్ వచ్చే విధంగా ఇక్కడ ఇంట్రడక్షన్లో 3 సెంటెన్సెస్లో రాయడం జరిగింది. ఇక ఎథిక్స్ పేపర్లో ఒక క్వశ్చన్ తీసుకుని చూద్దాం. 2023లో ఇచ్చినటువంటి క్వశ్చన్: ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ సోషల్ క్యాపిటల్, హౌ డస్ ఇట్ ఎన్హాన్స్ ద గుడ్ గవర్నెన్స్. సో ఇందులో రెండు కీవర్డ్స్ ఏంటి? సోషల్ క్యాపిటల్ ఒకటి, గుడ్ గవర్నెన్స్ ఒకటి. అంటే సోషల్ క్యాపిటల్ ఎలాగా గుడ్ గవర్నెన్స్ని పెంచుతుంది. గుడ్ గవర్నెన్స్ అంటే అకౌంటబుల్, సింపుల్, మోరల్, రెస్పాన్సివ్, ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్. సో ఈ క్యారెక్టర్స్ని ఏ విధంగా పెంచుతుంది ఈ సోషల్ క్యాపిటల్ అనేది. సో ఇంట్రడక్షన్లో ఏముండాలంటే, సోషల్ క్యాపిటల్ అంటే ఏంటో చెప్పాలి. ఎందుకంటే క్వశ్చన్లో ఏముంది, ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ సోషల్ క్యాపిటల్ అన్నారు కాబట్టి దాని మీనింగ్ చెప్తాం. సోషల్ క్యాపిటల్ రిఫర్స్ టు దోస్ ఇన్స్టిట్యూషన్స్, రిలేషన్షిప్స్ అండ్ నార్మ్స్ దట్ షేప్ ది క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ సొసైటల్ ఇంటరాక్షన్. అండ్ తర్వాత రెండో డైమెన్షన్ ఏంటి, హౌ డస్ ఇట్ ఎన్హాన్స్ ది గుడ్ గవర్నెన్స్. అప్పుడు మనం ఇందాక స్టార్టింగ్లో చెప్పుకున్నట్టుగా ఒక ఇంట్రడక్షన్లో కొటేషన్ ఉండొచ్చు. ఆ కొటేషన్ ఏమై ఉండొచ్చు, ఏదైనా ఒక కమిటీ చెప్పినటువంటి కాన్సెప్ట్ అయి ఉండొచ్చు. సో ఇక్కడ ఈ సోషల్ క్యాపిటల్ విషయంలో నేను ఆ పాయింట్ మెన్షన్ చేశాను. అకార్డింగ్ టు సెకండ్ ARC, సోషల్ క్యాపిటల్ ఎన్ష్యూర్స్ గుడ్ గవర్నెన్స్ బై ఇంబైబింగ్ ది అకౌంటబిలిటీ, మొరాలిటీ, ట్రాన్స్పరెన్సీ అండ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్ ది గవర్నమెంట్ అని ఒక కమిటీ రికమెండేషన్ చెప్పడం జరిగింది, కమిటీ కొటేషన్ చెప్పడం జరిగింది. సో ఇట్లా
మనం ఆన్సర్ కాన్సెప్ట్ ఏదైనా సరే, సబ్జెక్ట్ ఏదైనా సరే, అల్టిమేట్గా మన ఇంట్రడక్షన్ ఎలా ఉండాలంటే, ఎగ్జామినర్ షుడ్ అండర్స్టాండ్ దట్ యు నో ది సబ్జెక్ట్ మీద నీకు అవగాహన ఉంది అనే విషయాన్ని ఎగ్జామినర్ ఒక అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఆ సబ్జెక్ట్కి అనుగుణంగా వచ్చేటటువంటి డైమెన్షన్స్ని, క్వశ్చన్కి అనుగుణంగా వచ్చే డైమెన్షన్స్ని క్వశ్చన్లో ఇన్కార్పొరేట్ ఇంట్రడక్షన్లో చేయాలి. అప్పుడు మనకి ఒక మిగతా ఆన్సర్ చదివేటట్టుగా ఎగ్జామినర్ని చేయగలుగుతాం. సో ఈ ఆప్షనల్ సెలెక్షన్ సింపోజియం 2025 మీరు అటెండ్ అవ్వదలుచుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. లేకపోతే ఇక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి.